అంతే అక్క. అంటే ఇది హిందూ దేశం, దీన్ని మళ్ళీ సెక్యులర్ అని మళ్ళీ ఇందులో భాగాలని వేరే మతాలు ఉండడం, అసలు హిందూ అంటూ ఉన్నదే భారతదేశం. అందరు మీలాగా ఉండరు కదా అక్క, మీరు కట్టర్ హిందూ కదా. అక్క. మీరు కట్టర్ హిందూ అక్క, అందరు మీలాగా ఉండరు కదా. మీరు జ్ఞానోదయం కలిగించాలి మాలాంటి వాళ్ళకు. అడిగినప్పుడు ఏమైనా సాయిబాబా గురించి తెలియని సీక్రెట్స్ చెప్పి. యాక్చువల్లీ మేము చెప్పాలంటే మేము ఇళ్లలోంచి బయటకు వచ్చి ఆడవాళ్ళం కాదండి. అంటే కాల్ కాన్ఫిడెన్స్ లన్నా చెప్పండి అక్క. ట్రై చేస్తాను అక్క. అంటే మా తెలిసిన వాళ్ళకి చెప్తున్నాము, కానీ ఎప్పటి నుంచో అందరూ మారాలి కదండి. ఈ సెక్యులర్ వాళ్ళు ఎక్కువైపోయారు, ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు ఒకరు ఎక్కువైపోయారు. ఎవరు హిందూ గురించి మాట్లాడరు. మొన్న ఈ మధ్యన ఏదో పవన్ కళ్యాణ్ ఒక ఆయన మాట్లాడారు అంతే. అక్క నేను మాట్లాడుతుండే కదా అక్క, మీ తమ్మునిగా. ఓకే, మీరు గురించి కాదు, రాజకీయ నాయకులు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాల్సిన మనకు కొంచెం పవన్ కళ్యాణ్ కూడా కొంచెం తేడా అనిపిస్తాడు అక్క నాకు. అనిపించచ్చు, కానీ మొన్న మాట్లాడింది మాత్రం హిందువుల్ని ఎవరు ఏమనకండి, సెక్యులర్ మారండి అని ఒక పోస్ట్ వచ్చింది. ఆయన ప్రజాస్వామ్య దేశం అన్నాడు కదా అక్క. అన్నారు, ఎవరైనా మన హిందువుల్ని సపోర్ట్ చేసే వాళ్ళే మనకి కావాలి. ముందు అసలు ఏమీ లేకపోవడం కంటే కొద్దిలో కొంచెమైనా ముందు మన హిందువుల్ని సపోర్ట్ చేయాలి కదా అక్క. నా అభిప్రాయం ప్రకారం ఓట్ల కోసం అని అంటాడు అనుకుంటుండ అక్క. ఎవరి కోసం అన్నారు, ఎందుకోసం అన్నారు అనేది అనవసరం. ముందు మన హిందువుల కోసం పోరాడారా లేదా అనేది మనకి ఇంపార్టెంట్ అక్క. మన హిందువుల కోసం పోరాడితే అక్క, మన తమిళనాడు పోయి పెరియార్ ఉన్నాడు కదా, పెరియార్ అక్క. పెరియార్ గురించి కొంచెం ఏదో చెప్పిన వాళ్ళకి సపోర్టుగా. అంటే అర్థం కాలేదండి. మొన్న తమిళనాడు పోయినాడు అక్క, అప్పుడు ఓట్లప్పుడు ఎవరు పెరియార్ గురించి మాట్లాడిండు పవన్ కళ్యాణ్. ఓకే, నాకైతే ఐడియా లేదండి. మన గోపీనాథన్ గారి గ్రూప్ లో పెట్టిందే పవన్ కళ్యాణ్ గారు పెట్టింది చూసాను నేను. ఎవరైతే ఏంటి, ఇప్పుడు అసలు మన హిందువులు బ్రతకడానికి కూడా సోర్స్ అనేది ఏ మాత్రం దారి లేకుండా పోయింది. హిందూ అంటే కాదు, వాళ్ళకి ఏది రాదు, ఎవరు గౌరవించట్లేదు కూడా. కనీసం మన హిందూ ఆడవాళ్ళని ఏమైనా అన్నా కూడా పట్టించుకునేవాళ్ళు లేదు. అవునక్క, మీరు చెప్పేది నిజంగానే 100% చెప్తున్నారు. హిందువులకి ఏమైనా దారుణాలు జరుగుతున్నాయి అన్నా కనీసం కేసు కూడా తీసుకోవట్లేదని చెప్తున్నారు. అటువంటిప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ చేసే వాళ్ళు కావాలి కదా. సపోర్ట్ చేసే వాళ్ళకి మళ్ళీ మనం వంకలు పెట్టడం ఎందుకు? ఫస్ట్ ఒకేసారి 100% రాదు కదండి. కరెక్టే అక్క. మీ తమ్ముని అనుకోండి అక్క. నేను కరెక్టే, ఏదైనా స్టార్ట్ చెయ్యాలి కదా. స్టార్ట్ చేయగానే 100% మాకు రాలేదు, ఇందులో ఈ తప్పు ఉంది, ఇందులో ఈ తప్పు ఉందని వెతకడం ఎందుకు? ముందు అసలు మనకి సపోర్ట్ చేసే వాళ్ళు కావాలి కదా. కొంచెం ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏదో అన్నపని రోజున ఆవకాయ పెట్టరు కదా. అదే అక్క, మోడీ లాగా యోగి లాగా ఎవరు ఉండలేరు కదక్క. ఓట్ల కోసము అవకలలో చర్చిలకు పోవడము, పెరియార్ గురించి మాట్లాడడము, ప్రజాస్వామ్య దేశం అనడము, వాళ్ళలాగుంటే మనకు సపోర్ట్ చేసినట్టు అక్క. అందరూ మోదీ గారు యోగి గారు అవ్వలేరు కదండి. అలా తయారవ్వాలి, ప్రతి ఒక్కరు మోదీ గారు యోగి గారులా తయారవ్వాలంటే ఒకేసారి అనుకోగానే మనమేమి అలా తయారైపోము కదా. కొంచెం స్టార్ట్ చెయ్యాలి కదా. ఇప్పుడు ఎవరైనా మన హిందువుల్లో కూడా నిజం చెప్పాలంటే ముస్లింల గురించి ఎవరైనా మాట్లాడాలంటే ఎందుకు భయపడుతున్నారు? అంటే వాళ్ళు కింద కోసుకుంటారు, పైన గుడికి వస్తారక్క. ఏదైనా చేయనండి, అలా మన హిందువులు మారితే తప్ప మన హిందూ సమాజం బ్రతకదు అక్క. మన హిందువులు ఎలా ఉంటే మారుతుంది అక్క సమాజం, మీరే చెప్పాలక్క నాకు. ఇప్పుడు ముస్లింలు ఎలా ఉన్నారో వాళ్ళని చూసి అందరూ ఎలా చూస్తున్నారు, హిందువులు కూడా అలాగే మారాలి, అది నా అభిప్రాయం. మన హిందువులు ఎవరైనా ఏమైనా అనడానికి కానీ, మన దేవుళ్ళ గురించి కానీ, మన గురించి కానీ ఎవరైనా ఏమైనా అనడానికి, మన ఊరెత్తడానికి భయపడాలి అంతే. ఎవరు ట్యాగ్ అవదు. అంతే అక్క, మీరు చెప్పినట్టే మన హిందువులు తయారవ్వాలి అంతే. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మాకు ఏమవుతుంది ఇప్పుడు మనకు ఉన్న టైంలో కనీసం ఎవరి పనులు వాళ్ళు చేసుకున్న మనసులోనైనా ఉండాలి కదా హిందూ అని. ఉన్న టైంలో కనీసం ఒక 5 నిమిషాలైనా మేము హిందువుగా ఇప్పుడు మనం భగవద్గీత చదువుకోవడం, రామాయణం చదువుకోవడం, భారతం చదువుకోవడం, సో మన పిల్లలకి కనీసం విలువలు
చెప్పాలి కదా. ఆ, అంతే అక్క, గుడికి కరెక్ట్. ఎంతమంది వెళ్తున్నారు, గుడికి ఎంతమంది వెళ్తున్నారు? కంపల్సరీ ఇతర మతాల వాళ్ళు ప్రతిరోజు వారానికి ఇన్ని సార్లు చెయ్యాలని ప్రార్థన కానీ ఏదైనా ఒక నియమం ఉంది. మన హిందువులకు ఆ నియమం ఉందా? ఎక్కడుందక్క? మీరు ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క చెప్తుండ్రు అక్క మాకు. పెట్టుకోవాలి కదా, పెట్టుకోవాలి కదా. ప్రతి ఒక్కరు అలాగా ఎవరిళ్ళలో వాళ్ళ పిల్లలకి ఈ రోజు ఈ టైం నుంచి ఈ టైంకి ప్రస్తుతం ఈ పని చేయాలి అంటే రామాయణం చదవడమో, అందులో వాళ్ళకి వివరించి చెప్పడమో, లేదంటే కనీసం వారానికి ఒక్కరోజు సెలవు రోజైనా మన గుళ్ళకి పంపించి ఆ గుళ్ళలు ఇప్పుడు మీరంటే ఇప్పుడు సనాతన ధర్మం గురించి పోరాడే వాళ్ళు ఉన్నారు కదా మన వాళ్ళు. ఉన్నారక్క. గుళ్ళలోకి వెళ్ళి గుళ్ళో పూజారులకు కానీ అలా చెప్పాలి, మీరు మన ధర్మం గురించి బోధించండి. ప్రతిరోజు ఒక టైము, ఈవినింగ్ టైమో మార్నింగ్ టైమో అలా చెప్తుంటే ఇంతకు ముందు పూర్వకాలంలో వాళ్ళు సాయంత్రం పూటలు ఏం చేసేవాళ్ళండి? పురాణ కాలక్షేపం అని చెప్పేసి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అసలు పురాణ కాలక్షేపం అనేది ఉందా? గుళ్ళల్లో చెప్తున్నారా? ఎన్ని గుళ్ళల్లో చెప్తున్నారు? ఇప్పుడు ఎక్కడ గుళ్ళో చూసినా కానీ డబ్బులే అన్నదక్క. ఇప్పుడు మన హిందూ ధర్మం గురించి అసలు ప్రచారం ఎక్కడుంది? ఇతర మతాల వాళ్ళు ప్రచారం చేసుకున్నారు, మన హిందూ ధర్మం గురించి ఎవరైనా ప్రచారం చేస్తున్నారా? చేస్తున్నారు కదా అక్కడక్కడ. అక్కడక్కడ ఏంటండి, ఎక్కడెక్కడో ఏదో ఎప్పుడో ఒకటి చేస్తున్నాం అంటే అది సరిపోదు కదా. ఇతర మత వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనం ఎలా చేస్తున్నాం? మనం కూడా ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క, జిజియాబాయి లెక్క మనం కూడా చేయాలంట. ఆడవాళ్ళు ఎలా చేసేస్తారండి? ముందు ఒక విషయం, మన హిందూ సమాజంలో ఏంటంటే ఆడవాళ్ళు ఎప్పుడు కొంచెం తక్కువలోనే ఉంటారు. చెప్పాలంటే ఇళ్లలో ఉండే ఆడవాళ్ళే ఎక్కువ. ఇంకా ఈ మతం పాటించే వాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళని మాక్సిమం ఇళ్లలోనే ఉంచడానికి, ఎప్పుడైనా వెళ్ళాలంటే గుళ్ళకు పంపిస్తారు అంతే. గుడికి వెళ్ళండి, దేవుని దర్శనం చేసుకొని ఇళ్లలో పూజలు చేసుకొని అంటారు. అంటే అందరూ అలా కాదు, కానీ ఎక్కువ మంది. కానీ సమాజం ఇలాగా బయటకు వచ్చే ఆడవాళ్ళు చాలా తక్కువ పోరాటాలు చేసేవాళ్ళు. ఇప్పుడు మేము ఆడవాళ్ళం ఎవరైనా కొంచెం బయటికి రావాలంటే మా ఇళ్లలో మగాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఒప్పించుకోవడాలు ఎలా ఉంటాయి కదా. ఒక ఎక్కువ ఆయుధాలు ఆ దేవుళ్ళల్లో అందరిలే కల్లా అమ్మవారికే ఎక్కువ ఉంటాయి కదా ఆయుధాలు, ఆడవాళ్లే కదా ముందుండేది. అది ఇంటి వరకు అండి, ఇంటి వరకు తీర్చిదిద్దుకుంటాం. మా ఇళ్లలో వాళ్ళని ఇలా చెప్పుకుంటాం, మా పిల్లలకి చెప్పుకుంటాం ఇలా ఉండాలి ఇలా ఉండాలని. సో ప్రతి ఇళ్లలో కూడా ఉండాలి కదా. మా ఒక్క ఇంట్లోని మేము చెప్పుకుంటే సరిపోదు కదా. అక్క నేను నిజమా కాదక్క చెప్పింది? అమ్మవారి చేతిలో 10 ఆయుధాలు ఉంటాయి అక్క, గద, కత్తి, బాణము. కరెక్టే, కానీ అందరూ అలా బయటికి రాలేరు కదా. కొంతమందికి కొన్ని అవకాశాలు ఉంటాయి, కొంతమందికి కొన్ని అవకాశాలు ఉంటాయి. అంతే అక్క, అందరూ ఒకేలా ఉండలేము కదండి. అంతే అక్క. ఇప్పుడు ప్రతి అమ్మాయి బయటకు వచ్చి పోరాడాలి అంటే పోరాడలేని అవకాశాలు ఉంటాయి. కనీసం ఇప్పుడు దేశాన్ని ఉద్ధరించకపోయినా మన ఇంటి వరకు మనం ఉద్ధరించుకోవాలి కదా. ప్రతి ఇంట్లో ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకుంటే ఆ ఇల్లే ఒక కుటుంబం అవుతుంది. ఆ కుటుంబం రేపు పొద్దున ఊరు కావచ్చు, ఆ ఊరు రాష్ట్రం, తర్వాత దేశం, అలా అవ్వచ్చు. మన ఇళ్లలో కూడా చేసుకోకపోతే ఎలాగా? ఇప్పుడు మా ఇళ్లలో ఉన్నాం అనుకోండి, మేము ప్రతిసారి గుడికి వెళ్ళమని చెప్తాం. గుడికి వెళ్ళి దేవుణ్ణి భక్తిగా చదువుకున్నారు. ఏ పిల్లలు ఏమైనా చదువుకోవాలంటే వాళ్ళు చదువుకునే కథల పుస్తకాలు, పాత పుస్తకాలు ఉంటాయి కదా, చందమామ పుస్తకాలు, అలాంటివి చదివిస్తాం. గుడికి వెళ్ళి ఏమైనా రామాయణం, భారతం, భాగవతం ఇలాంటివి చదువుకోమని చెప్తాం. అందులో ఏదైనా మాకు తెలిసి, మాకు 100% మాకేం తెలియదు కదా. గుళ్ళలో ఎప్పుడో ఒకసారి కొన్ని గుళ్ళల్లో చెప్తారు కదా, ఆ గుళ్ళకి అప్పుడప్పుడు వెళ్తుంటాం పురాణ కాలక్షేపం వెళ్ళడానికి. అక్క నాకు డౌట్ అక్క, అందరికంటే ఎక్కువ సమాచారం తెలియాల్సింది మీకే కదక్క, ఆడవాళ్ళకే కదక్క తెలియాల్సింది అందరికంటే ఎక్కువ సమాచారం. ఆడవాళ్ళు బయటికి వెళ్ళారు కదండి ఎక్కువ. అంటే ఇప్పుడు సమాజం మారాలంటే, ఒక హీరో తయారు కావాలంటే, ఒక సమాజం మారాలంటే మీ నుంచే కదక్క తయారయ్యేది. ఎలాగా పుట్టే బిడ్డల్ని సర్దుకుంటాం గానీ, పుట్టే బిడ్డలకి ఇప్పుడు పుట్టినప్పటి నుంచి పుట్టే బిడ్డలకి ఎవరిళ్ళలో వాళ్ళు చెప్పుకోగాలి. ఇప్పుడు మేము బయటికి వెళ్ళిపోయి పక్కింటి వాళ్ళకి కానీ ఎదురింటి వాళ్ళకి కానీ చెప్పి వాళ్ళని మార్చలేం కదా మేము. అంతే ఫస్ట్ మన ఇండ్లు కదక్క ఫస్ట్. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ముందు ఎక్కడి నుంచి రావాలంటే మన గుళ్ళల్లోని ముందు మన హిందువుల గురించి ప్రచారం ఎక్కువ చేయాలి. నా ఉద్దేశం అయితే ప్రతి గుడిలో కూడా పురాణ కాలక్షేపం అని అలా పెట్టాలి. ఇప్పుడు మన హిందూ ఆలయాలకు వచ్చే ఆదాయంలో ప్రచారం కోసం ఎంతమంది ఖర్చు పెడుతున్నారు?
చేస్తున్నారు? ప్రతి గుళ్ళో కూడా కంపల్సరీ పురాణ కాలక్షేపం అనేది పెట్టాలి. అంతే అక్క, కరెక్ట్ అక్క. పెడుతున్నారా? హిందూ ఎప్- ధర్మం గురించి చెప్పాలి. ముందు ప్రచారం ఎక్కడుందండి? ఎవరు చెప్తున్నారండి? ఏదో ఓ, వాట్సాప్ లో ఆటల్లో అంటే ప్రతి వాళ్ళు వాట్సాప్ లో చూశారు కదా. ఇది ఒక ఒక మార్గం మాత్రమే. అంతే అక్క. పురాణము ఒక పూర్వకాలము నాటకాలు, డ్రామాలు, రాముని వేషము వేసి గల్లీ గల్లీలలో చూపిస్తున్నారు కదా అక్క అప్పుడప్పుడు, ఊర్లో అందరు కలిసి. వేషాలు వేయమని నేను చెప్పట్లేదండి. ఇప్పుడు అలాగనుకుంటే సినిమాల్లో కూడా చాలా తప్పులు చూపిస్తున్నారు. ఉమ్, మొన్న ఈ మధ్యన వచ్చిన కల్కిలోనేమో కర్ణుడిని గొప్పగా చూపించారు, ఉమ్, అర్జునుడిని తక్కువగా అంటున్నారు. ఉమ్, అసలు యాక్చువల్ గా అర్జునుడు హీరో. అంటే ఏం చెప్తున్నారు వీళ్ళకి? ఏం తెలుసు? ఉమ్. హీరోనేమో విలన్ చేస్తున్నారు, విలన్ ఏమో హీరో చేస్తున్నారు. అవన్నీ తప్పులు కదా. తప్పు అని చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సమాజంలో తగ్గిపోయిన రక్క తప్పు అని చెప్పేవాళ్ళు. అంటే ఏంటి, అక్కడ వేషాలు మాత్రం వేస్తే తెలియదు కదండి. ఉమ్, వేషాలు వేసి ఇప్పుడు ఇతను కర్ణుడు, ఇతను అర్జునుడు అని వేషాలు వేసి చెప్పేస్తే తెలిసిపోతుందా? వాళ్ళ చరిత్ర చెప్పాలి. ఏది నిజం, ఏది అబద్ధం, మన పురాణాల్లో ఒరిజినల్ గా ఏముంది అనేది ప్రజల్లోకి వెళ్ళింది అనుకోండి, ఉమ్, అప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఉమ్, ఇప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు ఏది చూపిస్తే అది నిజం అనుకుంటున్నారు. ఉమ్, ఎవరు ఇప్పుడు మన గోపి గారు లాంటి వాళ్ళు, మన లలిత్ గారు లాంటి వాళ్ళు, కరుణాకర్ లాంటి వాళ్ళు, ఇలాంటి ఆయన వాళ్ళు చెప్తుంటే ఉమ్, ఎంతమంది చేస్తారు వీళ్ళ వీడియోలు మాత్రం? ఉమ్. అలా కాకుండా ప్రజల్లోకి ప్రతి గుడిలోని ప్రచారం చేశారనుకోండి. ఇప్పుడు అంతే తిరుమల తిరుపతి అలాంటి వాటిలోనే లేదు. అన్ని లేదక్క. మతాలు వేరే వేరే మతస్థులు వచ్చేస్తున్నారు, ఏంటేంటో చేస్తున్నారు. చాలా బాధ ఉంది అక్క మీరు చెప్తుంటే. ఈ ధర్మం గురించి ఇంత నాశనం అయిపోయింది ధర్మం. లలిత్ కుమార్ గారు వాళ్ళు మొన్న వెళ్ళి అవి పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత కష్టపడితే ఏం ప్రయోజనం? వాళ్ళ ధర్మం వాళ్ళు చెయ్యగలిగిన దానికంటే ఎక్కువ చేస్తున్నారు. కానీ ఉమ్, కనీసం మన హిందువుల్లో కొంతమంది అయినా చేయగలిగింది చేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. అంతే. ముందు కరెక్ట్. ప్రచారం కావాలి. మన గుళ్ళని పవిత్రంగా చేసుకోవాలి ఫస్ట్, వేరే మతాలు లేకుండా. కరెక్ట్ అక్క. చేయాల్సింది ఏంటంటే వేరే మతాల వాళ్ళు మన గుళ్ళల్లో ఎవరు ఉండకూడదు. మన గుళ్ళు మన హిందువుల సంఘాల మొత్తం మన హిందూ సంఘాల చేతిలోనే మన గుళ్ళు ఉండాలి. వచ్చే ఆదాయాన్ని ఓన్లీ మన హిందువులకు మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి. కరెక్ట్ అక్క. క్రిస్టియన్లు కావాలంటే చర్చిల నుంచి వచ్చిన ఆదాయం తీసుకోమనండి. ఉమ్. చర్చిల నుంచి ఆదాయం తీసుకొని చర్చిల వాళ్ళకి ఖర్చు పెట్టమనండి. అక్క నాకు డౌట్ అక్క, మీరు కరెక్ట్ గానే చెప్పిండ్రు అక్క అంతా. ఇప్పుడు చర్చీలు చర్చీలు గవర్నమెంట్ ఆధీనంలో లేవు, మసీదులు గవర్నమెంట్ ఆధీనంలో లేవు. గవర్నమెంట్ గుళ్ళు దేవాలయాలు ఎందుకు అక్క గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి? అలా ఎలా ఉందంటే అది పెద్దవాళ్ళు చేస్తుందండి. నన్ను అడిగితే నేనే చెప్పగలను. అది అడిగేవాళ్ళు లేక ఇన్ని సంవత్సరాలు అవి అలా తయారయ్యారు గట్టిగా. ఇప్పుడు మన హిందువులకే గుర్తింపు లేదు. కొంతమంది మన దళిత్ గారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది వాళ్ళ ప్రాణాలు తెగించి పోరాడుతున్నా సరే ఎంతవరకు చేయగలరు అనేది కూడా తెలియదు. మన సపోర్ట్ కూడా చేయగలిగినంత వరకు వాళ్ళు చేయగలిగిన దానికంటే ఎక్కువ చేస్తున్నారు. కనీసం మనం చెయ్యగలిగిన దాని అంతవరకైనా మనం చెయ్యాలి కదా. మనం 0.2% కూడా చేయటం లేదక్క. ఊరికే మనం వింటుండము. పర్సంటేజ్లు వదిలేండి, వాళ్ళు చెయ్యగలిగిన దానికంటే ఎక్కువ చేసినప్పుడు మనం చెయ్యగలిగిన దాంట్లో కొంచెమైనా చెయ్యాలి కదా. అంతే అక్క. అక్క సాయిబాబా గురించి చెప్పలేదక్క. మనం వస్తా ఇంట్లోకి వచ్చేసిన. సాయిబాబా ఆయన హిందూ దేవుడు అయితే కాదండి నాకు తెలిసి. కాదక్క. ఎందుకు కాదక్క? ఎందుకు అవుతారు? ఆయన ఎప్పుడు చూసినా అల్లా అల్లా అన్నారు, అల్లా వేషం వేసుకున్నారు. ఇప్పుడు షిర్డీ సాయి మతం వాళ్ళు అంతా ఆల్రెడీ మన కోర్టు కూడా తీసుకుంది కదా. అక్క కొంచెం నిదానంగా చెప్పండి అక్క. మీరు స్పీడ్ అయిపోయిండ్రు, ఎక్స్ప్రెస్ అయిపోయినరు, స్పీడ్కి వెళ్ళిపోతుండ్రు. కోర్టు కూడా తీర్పిచ్చింది కదా సాయిబాబా ముస్లిం సంబంధించిన ఆయన అని. అటువంటిప్పుడు హిందూ దేవుడు అని ఎలా అనుకుంటారు మీరు? ఈ రోజు ఊర్లోకి వచ్చిండ్రు అక్క సాయిబాబా ఆటో వేసుకొని. ఏం చేసిండ్రంటే ఎందుకు వచ్చిండ్రు అని అడిగింది అక్క నేను. అడిగితే ఆ మాల ఏ మాల అని అడిగినాక అందులో సాయిబాబా కాళ్ళ కింద ఇనాకమయ్య బొమ్మను పెట్టిండ్రు. ఫస్ట్ అడిగినాక ఏమని అడిగినా, నువ్వు నీ శివమాలనా వేసుకున్నదన్న? కాదన్నాడు. ఆంజనేయ స్వామి మాలనా అన్న? కాదన్నాడు. అంటే ఎందుకు వచ్చిండ్రు, ఏం కథ అన్న? ఊరికే భక్తితో వచ్చినాం అన్నాడు. ఇంకా సాయిబాబా కాళ్ళ కింద ఇనాకమయ్య బొమ్మను ఎందుకు పెట్టిండ్రు అని అడిగిన.
అడిగితే దానికి సమాధానం ఏం చెప్పిండంటే, అక్క ముందు దేవుడు కదా అందుకు ముందు పెట్టినామని, కాళ్ళ కింద ఉన్నాడు అక్క. ఇంకా నాకు పిచ్చే కోపం వచ్చింది అక్క. ఇంకా నాకు ఎవరు సపోర్ట్ లేక నేను సర్దుకున్నా. మీ ఊళ్ళో హిందువులు ఎవరు లేరండి? లేరక్క మా ఊర్లో, అందరు చూసేవాళ్ళే. అది ఈ వాట్సాప్ లో పెట్టండి, మన వాళ్ళు ఎవరైనా స్పందిస్తారేమో. మరి దానికి నాకైతే ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియదు. అలాంటి పెట్టినాక వీడియో కూడా తీసి పెట్టినాక చాలా మంది చూసిండ్రు, రిప్లై కూడా ఇచ్చిండ్రు. నాకైతే మరి ఇటువంటి వాటికి ఏం చేయాలో నాకు తెలియదండి. తెలిసిన వాళ్ళు మన గ్రూప్లో ఎవరైనా ఉంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అక్క నేను రెస్పాండ్ అయింది తప్పు అంటావా అక్క, కాదంటావా అక్క? నేను నా వరకు నేను చూసుకోగలనే కానీ ఇంకొకరిని జడ్జి చేసే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే నాకు లేదండి. ఇప్పుడు సాయిబాబా మన దేవుడు కాదు కదక్క, మీరే కదక్క చెప్పింది. నేను రెస్పాండ్ అయినా కదా వాళ్ళు వచ్చినప్పుడు. కరెక్ట్ అయ్యారు. రెస్పాండ్ అవ్వద్దని ఎవరంటారండి? ప్రతి ఒక్కరు చేతనైనంత వరకు చేయమనే కదా నేను ఇందాకే చెప్పాను కదా. అంతే అక్క, ఎవరు చేతనే కాడికి వాళ్ళు పోరాడితేనే అక్క. ఇప్పుడు కూడా మన 10 రాష్ట్రాలు మన చేతిలో లేవు అక్క ఇప్పుడు. అదేనండి, అంతకంటే ముందు ఈ సెక్యులర్లు కూడా కొంచెం ఎక్కువైపోయారు కదా ఈ రోజు. సరే అండి, థ్యాంక్ యూ అక్క. జై శ్రీరామ్ అక్క, మీరు ఇంత సమాచారం చెప్పినందుకు. అక్క మీ పేరు అక్క? నా పేరు లక్ష్మి అండి. జై శ్రీరామ్.